Hi guys, this is Rohit. Welcome to my ఛానల్. అండ్ ఈ వీడియోలో వచ్చేసి పీపీఎస్ ప్రోగ్రామ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సబ్జెక్ట్ గురించి ఎలా పాస్ అవ్వాలి ఏంటి R18 కావచ్చు, R22 కావచ్చు అండ్ R25 రెగ్యులేషన్ కావచ్చు. ఏ రెగ్యులేషన్ అన్నా ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అందరికీ ఉపయోగపడతాయి. R25 వాళ్ళు మీకోసం ఒక ప్రజెంటేషన్ రెడీ చేశాను. ఫస్ట్ యూనిట్ నుంచి ఫిఫ్త్ యూనిట్ వరకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి ఆ పీపీటీలో. అండ్ వాయిస్ ఓవర్ అయితే అలాంటిది యాడ్ చేయలేదు. ఓన్లీ 1 minute 30 seconds అలా ఉండదు ఆ వీడియో లెంత్ అంతే. మీరు ఒకవేళ ఏదన్నా అందులో ఏదైనా ప్రిపేర్ అవ్వకపోతే ఒకసారి చెక్ చేసుకోండి. ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, మన ఛానల్లోనే ఉంది. అండ్ R18 అండ్ R22 వాళ్ళు కూడా ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి మీరు. దాన్ని బట్టి మీకు కొంచెం ఒక చిన్న క్లారిటీ వస్తుంది, మీ సిలబస్ బట్టి మీరు ఎలా చేయాలి ఏంటి అనేది. సో R18 అయినా, R22 అయినా, R25 అయినా ఈ ముగ్గురు ఏం చేస్తారంటే ఫస్ట్ మీకు JNTH వాళ్ళు ఇచ్చిన సిలబస్ ఉంటుంది కదా, యూనిట్ వైజ్ టాపిక్స్, యూనిట్ 2 టాపిక్స్ ఇవి, యూనిట్ 3 టాపిక్స్ ఇవి, అలాగా ఆ సిలబస్లో ఏంటంటే కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి, అంటే కొన్ని కీ టాపిక్స్ ఉంటాయి. దాన్ని కాన్సెప్ట్ కింద నేను రాశాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూనిట్ వన్లో వైల్ లూప్, ఫోర్ లూప్, డూ లూప్, బైనరీ సెర్చ్, లీనియర్ సెర్చ్, అది యూనిట్ 5లే. కానీ ఈ లూప్ కాన్సెప్ట్లు, ఈ బైనరీ సెర్చ్లు, లీనియర్ సెర్చ్లు, ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఉన్నాయి కదా. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఏ సిలబస్ మొత్తం పక్కన పెట్టుకొని, ఒకవేళ వైల్ లూప్ ఉందనుకోండి, వాట్ ఈస్ వైల్ లూప్, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ వైల్ లూప్, అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ వైల్ లూప్ బై ద ఎండ్ యూజర్, అంటే ఎండ్ యూజర్ అయిన మనకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఏంటి ఉన్నాయి అనేది ఒక పక్కన ఒక A4 షీట్లో అయినా కావచ్చు, ఏదైనా ఒక బుక్లో అయినా ఇలా కాన్సెప్ట్ రాసుకోండి. అంటే ఈ పర్టికులర్ అంటే ఈ వైల్ లూప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా నెట్లో గ్యాదర్ చేసి, ఈ వైల్ లూప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం నెట్లో గ్యాదర్ చేయండి. మొత్తం అంటే మొత్తం కాదు, డెఫినేషన్ ఒకటి, యూజెస్ ఒకటి, అండ్ అడ్వాంటేజెస్ అంటే ఎండ్ యూజర్ ఎవరైతే దాన్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి, ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం కవర్ చేయని యూనిట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఏ యూనిట్స్ అయితే మనం కవర్ చేయమో ఆ కవర్ చేయని యూనిట్స్లో కొన్ని కాన్సెప్ట్ లాగా కీవర్డ్స్ లాగా ఉంటాయి. ఆ కీవర్డ్స్లో డెఫినేషన్, యూజెస్, అడ్వాంటేజెస్, డిఫరెన్సెస్ అంటే ఏదో అనుకోకండి. డిఫరెన్సెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైల్ లూప్ ఉంది, వైల్ లూప్కి ఫోర్ లూప్ ఉంది, దాని రెండింటికి డిఫరెన్స్ ఏంటి. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే యూనిట్ 5లో బైనరీ సెర్చ్ ఉంది, బైనరీ సెర్చ్ లాగే లీనియర్ సెర్చ్ కూడా ఉంది. సో ఈ బైనరీ సెర్చ్కి లీనియర్ సెర్చ్కి డిఫరెన్స్ ఏంటి. ఇలాగా మనం కాన్సెప్ట్ అనేది జస్ట్ మన ఇచ్చిన సిలబస్లోనే ఆ పర్టికులర్ వర్డ్ ఉంటుంది, ఆ వర్డ్ని పట్టుకుంటే చాలు. ఇవన్నీ మనమే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే ఈ పర్టికులర్ ఈ వర్డ్ ఒకటి క్వశ్చన్లో ఉండేసి వాడు క్వశ్చన్ చాలా ట్రిక్కీగా అడుగుతాడు. సో క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ ఎలా ఉన్నా ఈ కీవర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ వైల్ లూప్ గురించి అడిగారు అనుకోండి, వైల్ లూప్ డెఫినేషన్స్ ఇదంతా మీరు రాయగలరు కదా, ఎందుకంటే మీరు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు కాబట్టి, మీ మైండ్లో ఉంది కాబట్టి. సో దిద్దేవాడు ఎలా దిద్దుతాడంటే, ఓకే, వైల్ లూప్ డెఫినేషన్ కరెక్ట్గానే రాశాడు, అడ్వాంటేజ్ కూడా కరెక్టే కదా, క్వశ్చన్ ఏదైనా మీరు కీవర్డ్ క్వశ్చన్లో ఉందంటే దాని గురించి ఒక హెడ్డింగ్ పెట్టేసి దాని డెఫినేషన్ రాసి దాని యూజెస్ ఇలా రాస్తూ ఉంటే మీ పేపర్ కరెక్ట్ చేసే వాళ్ళకి మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉందనుకొని దాంట్లో ఎంతో కొంత మార్క్స్ ఇస్తారు. కాకపోతే అలా మీకు మార్క్స్ రావాలి అంటే ఫస్ట్ థింగ్ మీకు ఏ క్వశ్చన్ అయితే పర్ఫెక్ట్గా వచ్చో, అదర్ ఇట్ మే బి పార్ట్ ఏ ఆర్ పార్ట్ బి. పార్ట్ ఏలో మొత్తం వస్తే హ్యాపీ, అది కాకుండా ఓన్లీ పార్ట్ బిలోనే కొన్ని క్వశ్చన్స్ బాగా నాకు పర్ఫెక్ట్గా వచ్చు అంటే ఆ క్వశ్చన్స్ మాత్రం ఫస్ట్ అటెంప్ట్ చేయండి. ఆ క్వశ్చన్స్ని నీట్గా, క్లీన్గా, క్లియర్గా మీరు పేపర్లో మెన్షన్ చేయండి. అలా మెన్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే దిద్దేవాడు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, మీరు కరెక్ట్ రాస్తే బాగానే కరెక్ట్ రాస్తున్నాడని రైట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఎప్పుడైనా ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్, ఏదైనా క్వశ్చన్స్ కనుక బాగా మనకి రాలేదు అందులో ఆ క్వశ్చన్స్లో ఈ పలానా ఈ బబుల్ షార్ట్ సంథింగ్ ఏదో కీవర్డ్ ఉందనుకోండి, ఈ డెఫినేషన్స్, అడ్వాంటేజెస్, యూజెస్ అండ్ దీనికి ఇంకో దానికి డిఫరెన్సెస్ మీరే ఆ క్వశ్చన్లో అడగకపోయినా మీరు రాశారనుకోండి, ఓకే పర్లేదు బాగానే రాస్తున్నాడుగా అని చెప్పి ఎంతో కొంత మార్క్స్ వేస్తారు. ఇది పక్కా ఫర్ షూర్. JNTHలో ఇది ఒక అడ్వాంటేజ్ పక్కా. అండ్ ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటో చెప్పనా, మనం పార్ట్ ఏలో ఇది R25 అయినా లేకపోతే R18, R22 అయినా పార్ట్ ఏలో ఎలా అడుగుతారంటే మీకు
మ్యాథ్స్ డెఫినేషన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. డెఫినేషన్స్ అడుగుతారు అండ్ దేనికి దానికి డిఫరెన్స్ ఏంటని అడుగుతారు. ఇంకొకటేంటంటే ఏదన్నా మహా అంటే ఒక ప్రూవ్ అని జెప్పేసి సంథింగ్ ప్రోగ్రామ్ దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ రాయని ఇలాంటి క్వెషన్స్ మాత్రం అడుగుతారు. సో, పార్ట్ ఏ కొంచెం డెఫినేషన్సే గాబట్టి మీకు అన్ని యూనిట్స్‌లో సంబంధించిన డెఫినేషన్స్ కవర్ అయ్యేలాగా చదువుకోండి. అది మీకు పార్ట్ ఏలో యూజ్ అవుతుంది. అండ్ పార్ట్ బిలో గూడా యూజ్ అవుతుంది. ఆ వర్డ్ అనేది మెన్షన్ చేస్తే క్వెషన్‌లో పార్ట్ బికి, పార్ట్ ఏకి 2 యూజ్ అవుతాయి. సో, అలా మీరు పార్ట్ ఏ కవర్ జేయొచ్చు. పార్ట్ బి కవర్ చేయొచ్చు. ఏది ఈ కాన్సెప్ట్ అనే వర్డ్ తోటి. కానీ ఈ కాన్సెప్ట్‌లో మీరెలా సెర్చ్ చేయాలంటే, మీరు జస్ట్ ఒక పేపర్‌లో మంచి హెడ్డింగ్స్ పెట్టుకొని యూనిట్ 1లో వైల్ లూప్, ఫర్ లూప్, డిఫరెన్సెస్ ఇలా రాసుకుంటూ వన్ బై వన్ రాసుకుంటూ మీకు అర్థమయ్యేలాగా సింపుల్‌గా మరీ ఎక్కువ లెంత్ లేకుండా సింపుల్‌గా రాసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆ కాన్సెప్ట్ అనేది ఏంటనేది. అండ్ ఇంపార్టెంట్ క్వెషన్స్ వచ్చేసరికి సో, ఇక్కడ నేను ఇంపార్టెంట్ క్వెషన్స్ అని ఎందుకన్నానంటే, కొన్ని ఎవ్రీ యూనిట్ హస్ ఇట్స్ దేర్ ఓన్ ఇంపార్టెంట్ క్వెషన్స్ కాబట్టి మనం అన్ని యూనిట్స్ కవర్ చేయలేం. కవర్ చేయలేనప్పుడు ఏం చేస్తామంటే, ఇట్లాంటి కాన్సెప్ట్‌లన్నీ చిన్న చిన్న డెఫినిషన్స్ అనేది కవర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ R18 వాళ్ళున్నారు. మీరు పీపీఎస్ సబ్జెక్ట్ ఎప్పటినుంచో చూస్తున్నారు. అండ్ R22 వాళ్ళు గూడా మీరు ఇన్ని సార్లు సప్లీ రాసినప్పుడు ఏమవుతుందంటే, మీకు యూనిట్ 5లో పలానా వర్డ్ అనేది చాలా సార్లు కనపడతది. యూనిట్ 4లో పలానా వర్డ్ అనేది చాలా సార్లు కనపడతది. మీరేందంటే ఒక 2 యూనిట్స్ పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటారు. కానీ ఆ వర్డ్ అనేది చాలా సార్లు చూస్తుంటారు. అబ్బా! దీని గురించి డెఫినిషన్ ఏమన్నా తెలిసున్నా బావుండు. ఏదో ఒకటి రాద్దాంగా, ఏదో ఒకటి సోదన రాయొచ్చుగా అనుకుంటారు. అలాంటి డెఫినిషన్స్ తెలుసుకొని పోతే మీకు పీపీఎస్ సబ్జెక్ట్ కొంచెం పేపర్ ఎలా ఉన్నా ఏదో ఒకటి రాయగలరు. ఇవేమీ తెలుసుకోకుండా ఒకటే 2 యూనిట్స్ బాగా ప్రిపేర్ అయ్యి, మిగతా 3 యూనిట్లు గాలికి వదిలేసారనుకోండి, ఎగ్జామ్ గూడా ఇంకంతే అలానే గాల్లో కలిసిపోద్దనమాట. So these are the tips and tricks for PPS program for problem solving R18, R22 అండ్ R25 వాళ్ళకి. అండ్ ఒకవేళ ఎవరికైనా సేమ్ R25 లాగా నేను ఇందులో ఒక పవర్ పాయింట్ పీపీటీ ప్రెజెంట్ చేశాను. అలాంటి పీపీటీ మీకు కూడా కావాలంటే జస్ట్ కామెంట్ సెక్షన్‌లో R18 ఐ వాంట్ ద సేమ్ కైండ్ ఆఫ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అని జస్ట్ కామెంట్ చేయండి. ఐల్ చెక్ ఇట్ అండ్ నేను మీకు పర్సనల్‌గా పింగ్ చేస్తాను. నేను ప్రిపేర్ చేసి మరి మీకు పర్సనల్‌గా పింగ్ చేస్తాను. అండ్ R25 వాళ్ళు నేను ఏదైతే పీపీటీ అదే హ్యాష్‌ట్యాగ్ R25 అని పెట్టానో, ఆ పీపీటీలో ఉన్న ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీకు వచ్చా రాదో చెక్ చేయండి. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్‌లో మాత్రమే నేను పెట్టానది. అండ్ అవి లేకుండా క్వెషన్ పేపర్ అయితే మ్యాథ్స్ అయితే ఉండదు. మీరు ఇంపార్టెంట్ క్వెషన్స్ ఎంత ప్రిపేర్ అయినా క్వెషన్స్ మైట్ బి కొంచెం అటు ఇటుగా ఇచ్చినా గూడా ఈ కాన్సెప్ట్ అనేది, ఈ వర్డ్స్ అనేది అస్సలు మారవు. పేపర్ ఎలా ఇచ్చినా ఈ పర్టిక్యులర్ వర్డ్స్ నుంచే వస్తాయి. వాటిని కీవర్డ్స్ అంటారో లేకపోతే ఆ కాన్సెప్ట్‌లోనే మీరు అయన్నీ సెర్చ్ చేసుకుంటారు. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, ఒక టాపిక్‌లోనే చాలా సబ్ టాపిక్స్ ఉంటాయి కొన్ని. సో, బైనరీ సెర్చ్‌లో కొన్ని నంబర్స్ కావచ్చు, ప్రోగ్రామింగ్ కావచ్చు అండ్ ఎగ్జాంపుల్స్ మీరు మళ్ళీ చెప్తున్నాను. ప్రతి డెఫినిషన్‌కి యూజెస్‌తో పాటు ఎగ్జాంపుల్స్ పర్ఫెక్ట్ అవ్వండి. బైనరీ సెర్చ్‌కి ఎగ్జాంపుల్ ఏంటి? వైల్ లూప్‌కి ఎగ్జాంపుల్ ఏంటి? ఇది ఎగ్జాంపుల్ మీరు క్వెషన్‌లో అడక్కపోయినా మీరు ఎగ్జాంపుల్ అని పెట్టి మంచిగా బ్రాకెట్‌తో రాసారంటే ఇదేవాడికి కొంచెం ఇంప్రెషన్ ఉంటది మీ మీద. ఓకేనా? సో, థీస్ ఆర్ ద టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద ఎగ్జామ్. ఎస్పెషల్లీ R25 వాళ్ళకి అండ్ R18 వాళ్ళకి ఒక్కసారి మళ్ళీ ఏదైతే యూనిట్ కవర్ చేయలేదో, ఆ యూనిట్‌కి సంబంధించిన కీ కాన్సెప్ట్స్ వాటి డెఫినిషన్స్ అన్నీ హ్యాపీగా పక్కన రాసుకొని, పదే పదే ఒకసారి రివైజ్ చేసుకోండి. అప్పుడు మీకు క్వెషన్ పేపర్‌లో ఎలా ఇచ్చినా ఆ పర్టిక్యులర్ కీవర్డ్ అనేది క్వెషన్‌లో ఉంటది కాబట్టి, అది హెడ్డింగ్ పెట్టేసి దానికి రాసి దాని తర్వాత క్వెషన్‌ని మీరెలా రిపీట్ చేస్తారో అని మీకు తెలుసు, నాకు తెలుసు. సో, అండ్ R22 వాళ్ళకి కూడా సేమ్. బట్ R22 వాళ్ళు కొంచెం స్మార్ట్‌గా ఆలోచించాలి. ఐ మీన్ ఇది కొద్ది రోజుల తర్వాత మీరు ఎలాగో పాస్ ఔట్ అవుతారు కాబట్టి, సో, R22 వాళ్ళు మేజర్‌గా చేయాల్సిన పని ఏంటంటే, రివిజన్ ఎక్కువ చేస్తే R22 వాళ్ళకి బాగా ప్లస్ అవుతుంది. అండ్ R18 వాళ్ళకి మాత్రం కాన్సెప్ట్ ఇవి డెఫినిషన్స్ బాగా పర్ఫెక్ట్ అయితే చాలు. అండ్ యాహ్! దిస్ ఈస్ ద వీడియో. ఇంకేమన్నా సజెషన్స్ కావాలన్నా, లేకపోతే మీకు సబ్జెక్ట్ సంబంధించిన ప్రోగ్రామింగ్స్ ఏమన్నా కావాలన్నా జస్ట్ పింగ్ మీ ఇన్ ద కామెంట్. ఐల్ డూ ఎ వీడియో. ఈ వీడియో ఓన్లీ 10 మినిట్స్ ఆర్ లెస్ దాన్ 10 మినిట్స్ వరకే చేస్తాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.
దిస్ ఇస్ రోహిత్ అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ పీపీఎస్లో ఇంకేదైనా అప్డేట్స్ కావాలి ఏదైనా కావాలంటే పింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ నారా రోహిత్ 43. ఓకే, బై.